దండం పెడతా మీరు ఊకునేదేంటి అడుగు నువ్వు అడుగు ఇంట్లో ముచ్చట్లు ఎందుకు బయట అవుతున్నాయి ఇప్పుడు మీ నాన్న దొంగ రాకపోతే నువ్వే దొంగ రావాలి నువ్వు చెప్తున్నావు మరి చెప్పు నాకు నువ్వు ఊకోరాలే నువ్వు ఉండు చిన్నమ్మ నువ్వేంది మధ్యలో చిన్నమ్మనా చిన్నమ్మ ఎట్లయింది నీకు చెప్పు అంటే మామ చేసేది కరెక్టే నువ్వు ఆ వరుసతోటే చిన్నమ్మ ఇప్పుడు నాకు తెలవాలి చెప్పు గవ్వనే కాదు చిన్నప్పటి నుంచి చిన్నమ్మ చిన్నమ్మ అని పిలిచి అలవాటు అయిపోయింది చిన్నమ్మని ఎందుకు పిలవాలి అక్కో అత్తమ్మనో ఏదో పిలవచ్చు అమ్మమ్మనో చెల్లని పిలవచ్చు చిన్నమ్మని ఎందుకు పిలవాలి నువ్వు మీరు చిన్న ఉన్నప్పటి అదే పిలిపి వెళ్తున్నా నీకు మధ్యలో ఇదే రోగమే నాకు అర్థం కాదు నాకు రోగం అంటావు నువ్వు నీకు ఎట్లా కనబడతానా నువ్వు మీ అయ్యి వేసేది చక్కగా ఉన్నాయని మళ్ళీ నన్నే అంటావు నువ్వు ప్రతిదానికి అపార్థం చేసుకుంటావు అన్నాడు మీరు ఓరు చిన్నమ్మ మీరు నడురు ఎట్లా పడితే ఎట్లా అంటే రోడ్డు మీద గుంజు కొడతాం ఇంకొకసారి మా జోలికి మా వార్తకు వచ్చింది అనుకో రోడ్డు మీద గుంజి చికెన్ కర్రీ అంతే